మిత్రులందరికీ జయ శ్రీరామ్ అండి. ఒక 2 days బ్యాక్ జరిగినటువంటి సంఘటన ఒకటి చాలా అంటే చాలా నిజంగా బాధాకరం అనాలా లేకపోతే జుగుప్సాకరం అనాలో తెలియదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి రామచంద్రాపురంలో ఒక అమ్మవారి టెంపుల్లో, అంటే అది గ్రామదేవత, ఆ అమ్మవారి టెంపుల్లో ఒక దరిద్రుడు ఒక చిన్న పిల్లని తీసుకొని ఆ గర్భగుడిలో అమ్మవారి సమక్షంలో వాడు లైంగిక పరమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటి అనంటే, అసలు ఆ వెధవ దరిద్రుడు ఎవరైతే ఉన్నారో అసలు వాడైతే మాత్రం ఖచ్చితంగా హిందూ అయితే మాత్రం కాదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే హిందూ అనేటటువంటి వాడికి పాప భీతి అనేది ఉంటుంది. ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా చచ్చాడంటే అనుకోవచ్చు, కానీ గర్భగుడిలోనే వాడు ఇలాంటివి చేస్తున్నాడంటే అసలు వాడు ఏ చర్యలో ఉన్నాడు అసలు అక్కడ, అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదంతా పక్కన పెడితే అసలు అతను ఎవరు, అతను ఏంటి అనే దాని మీద మన వాళ్ళు కథనాలు మొదలు పెట్టేశారు. ఆ గుడిలో ఉన్నటువంటి అర్చకుడే ఇలాంటి వాటికి పాల్పడ్డాడు అని చెప్పి కొంచెము జరంత దిమాక పెట్టి కాస్త మాట్లాడేటప్పుడు సమాచారం తెలుసుకొని మాట్లాడడం అనేటటువంటిది పరిణితి ఉన్నటువంటి మనుషులు చేయాల్సినటువంటి పని. అతను ఆ గుడికి సంబంధించినటువంటి వాచ్మెన్గా అతను పనిచేస్తున్నాడు. వాచ్మెన్ గానో అటెండర్ గానో పనిచేస్తున్నాడు. అంటే అక్కడ అతను ఒక ఉద్యోగి, అతను పురోహితుడు కాదు. ఇక సమయం దొరికింది కదా అని ఈ నికృష్టులు అందరూ పడిపోయి హిందుత్వంలో ఎలా ఉంటుంది, అర్చకులు ఎలా చేస్తారా, మతోన్మాదులు ఎలా ఉంటారా, ఇలాంటి పిచ్చ కథనాలు కనుక మీరు ప్రచురిస్తే మళ్ళీ తిరిగి కౌంటర్లు ఎలా ఇవ్వాలనేటటువంటిది మా అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ అందరం ఆలోచించాల్సినటువంటిది ఏంటంటే, అంత చిన్న పిల్ల మీద వాడు లైంగిక చర్యలకి పాల్పడ్డాడు, దాడికి పాల్పడ్డాడు అని అంటే అసలు ఆ పిల్లని అతడు ఏ విధమైనటువంటి హిప్నటైజ్ చేశాడు. హిప్నటైజ్ ఇన్ ద సెన్స్ ఏమని మభ్యపెట్టాడు, భయపెట్టాడు. చాలా మంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఆ పిల్ల ఏమీ ఎదురు చెప్పడం లేదు కదా. అరే ఆ పిల్లకి ఏమని చెప్పి అక్కడికి తీసుకొచ్చారు, ఈ పాయింట్స్ చాలా అవసరము. పోలీసుల ఇంట్రాగేషన్లో ఈ అంశాలు ఖచ్చితంగా పోలీసులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఆ పిల్లని భయపెట్టాడా, బెదిరించాడా, లేకపోతే ఇంకా ఏమన్నా ప్రలోభాలకి గురి చేశాడా అనేటటువంటి అంశం ఇక్కడ తేలాల్సిన అవసరం ఉంది. అలాగే అతగాడి పుట్టుపూర్వోత్తరాలేంటి, అసలు అతగాడి కుటుంబంలో ఉన్నాడా లేదా, అసలు ఈ చర్యకి అది కూడా గర్భగుడిలోకి భయం లేకుండా వాడు చొరపడ్డాడు అనంటే అసలు వాడి వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి, లేదా వాడి వెనక ఎవరైనా ఇలాంటివి చేపిస్తున్నారా? ఒక్క విషయం మాత్రం నేను చెప్తానండి, అమ్మవారు ఊరుకుంటుందా ఇలాంటి దగులుబాజీ పనులు చేస్తే? ఆ లోపల ఆ వెధవ చేసేటటువంటి వెధవ పనులు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ తట్టి లేపి లోపలికి పంపించి దేశశుద్ధి చేయించింది. పరువు పోలేదా? ఈరోజు వాళ్ళ కుటుంబం ఏ బజార్ను పడింది? ఈ వెధవలకు అందరికీ చెప్తున్నాను, కామంతో కళ్ళు మూసుకుపోయిన సన్నాసులందరికీ చెప్తున్నాను, మీరు ఎవరికీ కనపడదనో లేకపోతే ఆ 2 నిమిషాలు 3 నిమిషాల ఆ యొక్క చర్య కోసం, ఆ కామం తీర్చుకోవడం కోసం మీరు చేసేటటువంటి పని వెధవల్లారా మిమ్మల్ని రోడ్డును పెట్టడమే కాకుండా మీ కుటుంబాలను కూడా రోడ్డుకి ఇడుస్తుందన్న సంగతి తెలుసుకొని చావండి. అరే పసిపిల్లవాడి మనవరాల వయసు ఉంటుందేమో ఆ పిల్లకి, ఆ పిల్లని తీసుకొచ్చి ఆ చర్యకి పాల్పడ్డాడు, అది కూడా గర్భగుడిలో. అంటే నిజంగా వాడిని అసలు పోలీసులకు పట్టించి తప్పు చేశారు. వాడు కాళ్ళు చేతులు ఎరక్కొట్టి అక్కడ పడేయాలి. ఎందుకనంటే ఇవాళ రేపట్లోనండి మనుషులు చెప్తుంటే వినట్లేదు. పోలీస్ స్టేషన్లన్నా పోలీసులన్నా కూడా చట్టాలన్నా కూడా ఎవరికి భయం లేదు. ఆ భయం కనుక ఉన్నట్టయితే వాడి రెండూ లేవండి. మనుషులకి పాప భీతి లేదు, చట్టం అంటే భయం లేదు. ఇంకా అసలు మన ప్రజాప్రతినిధుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, జనం మధ్య ఉండరు, జనాలకి మంచి చెడు చెప్పాల్సినటువంటి వాళ్ళు లేరు. అందుకని ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసి అవతల పారేస్తున్నాడు. సందట్లో సడేమి అన్నట్టుగా కొంతమంది దరిద్రులు నికృష్టులు తయారైపోయారు. బ్రాహ్మణులు ఇలాగే చేస్తారు. మీకు ఒక విషయం తెలుసా, చాలా వరకు అమ్మవారి గుళ్ళల్లో బ్రాహ్మణేతరులు కూడా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము అతడు బ్రాహ్మణుడు కాదు. అండర్లైన్ దిస్ పాయింట్. లైంగిక చర్యలకి, లైంగిక దాడులో దానికి పాల్పడినటువంటి వాడైతే మాత్రం అర్చకుడు కాదు, అలాగే బ్రాహ్మణుడు అంతకంటే కాదు. సందు దొరికింది కదా అని సన్నాసులందరూ బయలుదేరిపోయారు. బ్రాహ్మణులు ఇట్లా, అర్చకులు ఇట్లా, అందుకే హిందూ ధర్మం ఇలా అయిపోతుందని. హిందూ ధర్మం ఏం అవ్వదండి.
హిందూ ధర్మాన్ని కాపాడడానికి కొన్ని లక్షల మంది, కోట్ల మంది హిందువులందరూ కూడా కాపలా కాస్తున్నారు, ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. కాబట్టి మిగిలినటువంటి ఎదవలందరూ కూడా మీరేమి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట చెప్తున్నాను, మీలాగా మత పిచ్చి, మతోన్మాదము హిందువులకి లేవు. ఎందుకనంటే మీ వాడు ఈ ఎవడైతే మాట్లాడుతున్నాడో వేరే మతంలో కనుక ఎవడైనా చేస్తే అందరూ కలిసి వాడిని వెనకేసుకొచ్చేవాళ్ళు, అలాగే వాడికి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్నది హిందువులు. అధర్మానికి పాల్పడితే తనవాడైనా సరే దండం తప్పదని ధర్మరాజు చెప్పినటువంటి ఆ యొక్క వ్యాఖ్యల్ని, ఆ యొక్క సందేశాన్ని ఇక్కడ ప్రతి హిందువు కూడా పాటిస్తాడు. కాబట్టి ఎవడు తప్పు చేసినా క్షమించే ప్రసక్తే లేదు. హిందువులు కాబట్టే గర్భగుడిలో జరుగుతున్నటువంటి దాన్ని ప్రపంచం మొత్తం చూపించారు. ఆ ధైర్యము, ఆ దమ్ము హిందువులోనే ఉంటుంది. అర్థం చేసుకోండి, తెలియకపోతే తెలుసుకోండి. అంతేగాని సరైనటువంటి అవగాహన లేకుండా వీడియో వచ్చేసింది కదా అని చెప్పేసి ఎవరిష్టం వచ్చినటువంటి రచనలు వాళ్ళు రచించేసి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మీద వీడియోలు చేస్తే మాత్రము తిరిగి అది మీకే బూమరాంగ్ అవుతుంది ఏదో ఒక రోజున. ఎందుకంటే 1, 2, 3 ఇలా పేర్చుకుంటూ పోతారు. ఒక వీడియో వచ్చిందంటే టకామని చేసేయడమే. అరే ఆగండ్రా పై కొంతసేపు ఆగితే ఇప్పుడు వాడిని పోలీసులు పట్టించారు, పోలీసులు వివరాలు చెప్తారు. వివరాలు వచ్చేదాకా కొంచెం ఆలోచించి ఆగాలి కదా. లేదు, ఆ చర్యని ఖండిస్తూ చేయొచ్చు. ఎవరు చేశారో కానీ దీన్ని ఖండిస్తున్నానో లేకపోతే దుర్మార్గాన్ని విమర్శించడమో చేయాల్సిందే, ఆ చర్యను విమర్శించాల్సిందే. అంతేగాని ఎవరో ఏంటో తెలియకుండా ఒకటి బ్రాహ్మణుడు అన్నాడు కాబట్టి మిగిలినందరూ బ్రాహ్మణుడు ఏంటది? ఎక్కడికి పోతున్నాం? జాగ్రత్త. మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా చట్ట పరిధిలోకి వస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నాం, తెలిసి తెలియకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్ గా మీరు కూడా వాడు ఎక్కడికి వెళ్ళాడో మీరు కూడా అక్కడికే వెళ్తారు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి ఎవడైనా చేస్తే, ముఖ్యంగా హిందువు చేస్తే హిందువులు పాతి పెడతారు, వాడిని గొయ్యి తీసి పాతి పెడతారు. అది హిందువులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ధర్మ లక్షణం. తెలుసుకోండి ముందు. ఇలాంటి చర్యలు మళ్ళీ చెప్తున్నాను, ఇలా చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులకి గురవుతున్నాయంటే సమాజంలో ఎలాంటి మార్పు రావాలి? దీని గురించి ఎవరైనా మాట్లాడారా? ఆ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎలాంటి వీడియోలు చేస్తున్నామో ఇప్పుడైనా అందరికీ అర్థమైందా? పిల్లల్ని అవేర్నెస్ చేసేటటువంటి వీడియోలు ఎప్పుడైనా చేస్తున్నావా? అక్రమ సంబంధాలు, ఆడవాళ్ళు ఏదన్నా ఫ్రాడ్ చేసినా లేకపోతే ఇంకేదో, మహిళలు ఒకటి ప్రధాన అంశం. ఆ అంశం తీసుకుంటే మాత్రం విపరీతంగా వైరల్ అవుతాయి మన వీడియోలో. బ్రహ్మాండంగా చేసేయచ్చు. పుంఖాలుగా మనకు వచ్చినటువంటి ఆ లోపల ఉన్నటువంటి రచయితను బయటికి తీసేసి, కవుల్ని బయటికి తీసేసి కళాకారుల కింద నటించేస్తాం స్క్రీన్ ముందు. ఫస్ట్ ఆ పిల్ల లాంటి వాళ్ళు ఇంకే చాలా మంది ఉన్నారు, మీకు తెలియనటువంటి అంశాలు. నన్ను అడగండి, నేను చెప్తాను. మళ్ళీ నేను చెప్తున్నాను, ఆ పిల్లలు దాడులకి గురవుతున్నారంటే వాళ్ళకి అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే కాదు, సమాజానికి కూడా ఉంది, యూట్యూబర్స్కి కూడా ఉంది, జర్నలిస్టులకు ఉంది, మీడియాకు కూడా ఉంది. అలాగే ఇలాంటి చర్యలు చేస్తే నన్నెవడు చేయలేదే చట్టం ఇక్కడ ప్రధాన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టం అంటే ఇవాళ ఎవ్వడికి భయం లేదు. సిగ్గుపడాలి. నిజంగా ఇలాంటి వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి. చట్టం అంటే భయం లేదు అనేటటువంటి ఈ జనం తిరిగి ఇలాంటి దాష్టికాలకి పాల్పడుతున్నందుకు పోలీసు డిపార్ట్మెంట్ మళ్ళీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, బాధ్యతగా నడుచుకుందాం. ఈ రోజు జరిగినటువంటి అంశంలో మనకొక పాఠం ఏంటి అని అంటే, ఇలాంటి చిన్న పిల్లలు, ఇలాంటి వాళ్ళకి మనం ముఖ్యంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటటువంటి వీడియోస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వాడు హిందువైనా ఎవడైనా సరే వాడిని తవ్వి బొందబెట్టాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. భారత్ మాతాకి జై.